ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుని మహాకృపలో మరి యొక్క పునరుద్ధానము ప్రభు మన ఈ రీతిగా కలుసుకొని ఆయన నామాన్ని ఘనపరచడానికి మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభుకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నారు. ఇది గొప్ప అవకాశంగా మనం ఇచ్చి అపవాదికి అపజయాన్ని కలిగించడానికి ప్రభు మనకి ఇచ్చిన విజయంగా దీన్ని గుర్తించుకుంటూ మన గృహాలలో మనందరం మన స్థలాల్లో కూడి ప్రభువును కనపరచవలసిన వారమై ఉంటున్నాం. అటువంటి కృపలో ప్రభుకే వందనాలు చెల్లించుకుంటూ ప్రార్థనాపూర్వకంగా మనం ఈ ఆరాధన క్రమాన్ని ప్రారంభం చేసుకున్నాం. ప్రార్థన. ప్రేమగల ప్రభువా, కృపా కనికరం కలిగిన మా పరలోకపు తండ్రి, మరొకసారి నీ పరిశుద్ధ పాదములకు స్తుతి వందనాలు. గడిచిన కాలం అంతట్లో మీ కృపలో ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని దుష్ట శక్తుల ప్రభావం నుంచి మమ్మల్ని విడిపింప చేస్తూ మీ సన్నిధిలో మీ సముఖంలో మీ చిత్తానుకూలంగా మమ్మల్ని బలపరుస్తూ నేనా మమ్మల్ని తండ్రి ప్రతి క్షణము నీ చేతులలో దాచి ఉంచి మీ కృపను మాకు ప్రభా అనుగ్రహింప చేస్తూ మీరు నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు. మా గృహాలలో మమ్మలను నైనా మా కుటుంబస్తులను మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు కూడా మీకు వందనాలు చేస్తున్నాను. సంఘంలో సహవాసంలో మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మమ్మల్ని బలపరిచిన రీతిని బట్టి ప్రభా నీకే స్తుతి వందనాలు. మరి ప్రత్యేక సమయంలో నీ సన్నిధిలో మేము కూడి వచ్చి ఉంటుండగా మేము ఉన్నటువంటి స్థలాలే ప్రభా నీ సన్నిధిగా మలచి నీ కృపను మాకు అనుగ్రహింప చేస్తున్న విధానిగా నీకు వందనాలు చెల్లించుకుంటూ ఎక్కడ ఇద్దరు ముగ్గురు ప్రభా మీ నామాన్ని బట్టి కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటారని వాగ్దానం చేసిన వాడా, మా మధ్యలో ఉన్నామని నమ్మి విశ్వాసంతో ప్రభా నీ వైపు చూస్తూ నీ సన్నిధిలో మేము సాగిపడుతుండగా మమ్మల్ని బలపరచమని, మీ ఆత్మతో నింపమని, మీ కృపతో నడిపింప చేయమని, మీ చిత్తాన్ని గ్రహించి ఆధ్యాత్మికత అందరికి అనుగ్రహించి ఈ ఆరాధన క్రమాన్ని మీ చిత్తానుసారంగా జరిగించుకొని మీరే మహిమ పొందుకోమని, పాటల్లోనూ స్తుతి ఆరాధనలోనూ వాక్య ధ్యానంలోనూ నైనా మాతో ఉండి మమ్మల్ని బలపరిచి నడిపించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని త్వరలో మా కొరకు తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుని మహాకృపలో మనం మన దగ్గర ఉన్న పాఠ పుస్తకాల నుంచి కొన్ని పాటలు పాడుకుంటూ ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. ముందుగా స్తుతించెదా నీ నామం అనేటువంటి పాట 86వ పాట. స్తుతించెదా నీ నామం దేవ అనుదినం అనే పాట పాడి ప్రభుని మనం కనపరుచుకుందాం. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం, స్తుతించెదా నీ నామం దేవా అనుదినం, దయతో కాపాడినావు, కృపనే చూపించినావు, దయతో కాపాడినావు, కృపనే చూపించినావు, నిన్ను విడువనేసు
నిన్నునే మరువనేసు నిన్నునే విడువనేసు స్తుతించెదాని నామము దేవా అనుదినము స్తుతించెదాని నామము దేవా అనుదినము సిలువే నాకు శరణం నీవే నాకు మార్గం సిలువే నాకు శరణం నీవే నాకు మార్గం నిన్నునే మరువనేసు నిన్నునే విడువనేసు నిన్నునే మరువనేసు నిన్నునే విడువనేసు స్తుతించెదాని నామము దేవా అనుదినము పాపినయుండగనేను రక్షించి దరి చేర్చినావు పాపినయుండగనేను రక్షించి దరి చేర్చినావు నిన్నునే మరువనేసు నిన్నునే విడువనేసు నిన్నునే మరువనేసు నిన్నునే విడువనేసు స్తుతించెదాని నామము దేవా అనుదినం స్తుతించెదాని నామం దేవా అనుదినము దేవుని నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరింతగా మనం దేవునికి ఆయన చేసిన ఉపకారములకు మనం జ్ఞాపకం చేసుకుని ఆయన నామాన్ని ఘనపరిచే క్రమంలో మనం ఆయన నామాన్ని హెచ్చించి మరింతగా ఆయన నామాన్ని ఘనపరచవలసిన వారు వింటున్నాం. మన బ్రతుకు దినాలలో గడిచిన వారం అంతట్లో ప్రభు చేసిన మేలులన్నింటిని బట్టి మన పక్షంగా కుటుంబ పక్షంగా మరి సహవాస పక్షంగా ప్రభు నడిపించిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఒకరి వెంబడి ఒకరు మనం ప్రభుకి స్తుతిగానాలు మరి పాడుచు ఆయన నామాన్ని ఘనపరుద్దాం. మన దగ్గర ఉన్న పాఠ పుస్తకాల్లో నుంచి 89వ పాట, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఈ చక్కటి పాట పాడి వారం అంతట్లో ప్రభు మనకి చేసిన మేలులను అలానే మనం పొందుకున్న ఉపకారములను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన నామాన్ని మనం ఘనపరుచుకుందాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు
ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠపుత్రుని నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠపుత్రుని నీకిచ్చిన చాలునా? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును? ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును? కపట మనసు లేకున్న హృదయాన్ని నీకిచ్చిన చాలునా? కపట మనసు లేకున్న హృదయాన్ని నీకిచ్చిన చాలునా? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివ సిలువలో. మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివ సిలువలో. కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా. కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. రక్షణ పాత్రను చేబూని నిత్యము నన్ను వెంబడించేదను. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించేదను. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది దూడలనా
వేలాది పొట్టేళ్ళనా ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. దేవుని నామానికి స్తుతివందనాలు చెల్లించుకుంటున్నాం. అలానే ఆయన చేసిన మహోపకారములను మనకు జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మనం ఘనపరచాలి. మరి మన ప్రతి దినాల్లో ఆయన ఎన్నో ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగిస్తూ మనం నడిపిస్తున్న విధానంకై ప్రభుకే స్తుతివందనాలు చెల్లించుకుందాం. అలానే మరి ఆయన చేసిన ప్రతి మేలుకు మన స్తుతులు చెల్లించవలసిన వారం ఉన్నామని ఎరిగి ఆ ప్రభుని మనం ఘనపరచాలి. నజరేయుడైన యేసు తన ఆత్మీయతలో మనల్ని బలపరుస్తూ నడిపిస్తున్నట్టుగాను అలానే ఆకాశ గగనాలలో కూడా మనను ఆయన నడిపింప చేసేవాడిగా మనకి స్థానాన్ని ఏర్పరిచేవాడిగా అలానే శూన్యంలో భూమిని వేలాడదీసిన వాడిగా ఆయన పొందినటువంటి ఆ మహిమను మనం కొనియాడుకుంటూ సమయంలో ఆ పాట పాడి ప్రభుని మనం జ్ఞాపకం చేసుకుందాం. మన దగ్గర ఉన్న పాట పుస్తకాల నుంచి 91వ పాట నజరేయుడా నా యేసయ్య. నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గణమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా ఆకాశ గగనాలను నీ జనతో కొలిచితివి. ఆకాశ గగనాలను నీ జనతో కొలిచితివి. శూన్యములో ఈ భూమిని శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గణమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా అగాధ సముద్రాలకు నీవేలలు వేసితివి. అగాధ సముద్రాలకు నీవేలలు వేసితివి. జలములలో బడి నే వెళ్ళినా జలములలో బడి నే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా నన్నేమి చేయవు నా యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే
నజరీయుడా నా యేసయ్యా సియోను శిఖరాగ్రమో నీ సింహాసనమాయెను సియోను శిఖరాగ్రమో నీ సింహాసనమాయెను సియోనులో నిన్ను చూడాలని సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా ఆశతో ఉన్నాను నా యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నజరీయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గణమిత్తి నీ కీర్తి నే చాటినా నజరీయుడా నా యేసయ్యా ఈ ప్రతి సమయంలో ప్రభు తన యొక్క పునరుద్ధానాన్ని మనకు అనుగ్రహించి ఈ శ్రేష్టమైన సమయాన్ని మన కొరకు ప్రత్యేకించి ఆయన ఆరాధించి కొనియాడే వారిగా మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభుకి మనం స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆయన చేసిన ఉపకారణలో దేన్ని మరొక మన బ్రతుకు దినంలో ప్రభు నడిపిస్తున్న ఆ విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మనం కొనియాడవలసిన వారు వింటున్నాం. ఆ కీర్తన గ్రంథంలో నుంచి స్తుతి ఆరాధన భాగంగా మన ప్రభుని కనపరుస్తాం. 36వ కీర్తన ప్రారంభ వచనాలు మరి ప్రభు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కనుక ఈ మాటలు మనం తలపోసుకుంటూ ప్రభుని మనం కొనియాడాలి. మొదటి నుంచి ఆఖరి వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తరంగా జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుకి మనం మరింత సమీపస్థం కావలసిన వారు mentionాం. భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె ప్రవహించున్నది. వారి దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. అసహ్యంగా కనబడు వరకు అది వారి దృష్టి ఎదుట ముఖస్థుతి చేయుచున్నది. వారి నోటి మాటలో పాపమునకును కపటమునకును ఆస్పదములు. అబద్ధికుల ప్రవర్తింపను మేలు చేయను, కపటమును ఆస్పదములు. బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయను వాడు మానివేసి ఉన్నాడు. వాడు చెడుతనం వారికి అసహ్యం. యెహోవా నీ కృప ఆకాశమునట్టుచున్నది, నీ సత్య సంధత్వము అంతరిక్షమునట్టుచున్నది. న్యాయ విధులు మహాకాలం. జంతువులను రక్షించబడదు. దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ ఆనంద ప్రవాహము నుండి తాగి నీ యొద్ద జీవపు ఓట కలదు. నీ వెలుగును పొంది మేము వెలుగు చూచుచున్నాము. గర్విష్ఠుల పాదమును నీవు నా మీదికి రానియకుము. భక్తిహీనుల చేతిని నన్ను పారలోనియకుము. అదిగో పాపము చేయవారు అక్కడ పడి ఉన్నారు, లేవలేకుండా వారు పడదలో పడి ఉన్నారు.
యెహోవా అనేటువంటి మాట ఈ కీర్తన భాగంలో మరి ప్రభువు మన ముందు ఉంచుతున్నాడు. ఎందుకనగా మనుష్యుడు భక్తిహీనుడిగా దేవుని ప్రేమను మరిచి ఆయన వాక్యాన్ని విడిచి బుద్ధిగా భయం లేని వాడిగా జీవించిన దినాల్లో మనం ఉన్నామని కీర్తనకారుడు మరి మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అటువంటి సమయంలో మనుషుడు పాపము చేయటానికి కపటముతో కూడినటువంటి స్థితి కలిగిన వాడై ముఖ స్థితి చేసేవాడుగా మరి బుద్ధి కలిగి ప్రవర్తింపలేని వాడుగా దేవుని ప్రేమను మరిచిన వాడుగా మనుషుడు కనిపిస్తున్నాడు. అంతేకాదు తన మంచం మీద పడి ఉండి వాడు తన పాపమును మరి జ్ఞాపకం మరి చేసుకోకుండా పాపపు యోచనలు యోచిస్తూ ఉన్నాడు. ఈ పాపపు యోచన బట్టి ప్రభు మరి తన జీవితంలో చేసిన మేలు మరిచి ఇతడు చెడుతనమును మరి ఎంచుకున్న వాడిగా మనకు కనిపిస్తున్నాడు. కావున ప్రియమైన వాళ్ళరా, ఈ కడవ దినాల్లో మన జ్ఞాపకం చేసుకోవాల్సింది దేవుని సన్నిధిలో నివాసం చేయటం ద్వారా దొరికే ప్రతి మేలు మనం పొందుకోవాలి. ఎందుకంటే ఆయన నీతి మరి ఎంత ఉన్నతమైనదో, మనకి ఏ రీతిగా రక్షణ కలిగిస్తున్నదో కీర్తనకారుడు మన ముందు ఉంచాడు. చూడండి 6వ వచనంలో, నీ నీతి దేవుని పర్వతములతో సమానము, నీ న్యాయ విధులు మహాగాధములు. యెహోవా నరులను జంతువులను రక్షించువాడవు నీవే. దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది. దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుతున్నారు. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుతున్నారు. ప్రియమైన వాళ్ళరా, ఈ కడవరి దినాల్లో మన ఆశ్రయము మన ప్రభువే. మన ఆశ్రయము మన ప్రభు యొక్క రెక్కలే అనే విషయాన్ని మనం గమనించి ఆ రెక్కల చాటున దాచబడి ఆ ప్రభువును మనం కొనియాడాలి. అందుకే కీర్తనకారుడు 91వ కీర్తనలో అంటాడు, మహోన్నతుని చాటున నివసించువాడే అనేటువంటి చక్కటి పదజాలంతో ప్రభు యొక్క శక్తి సామర్థ్యాలు మనకు వివరిస్తా ఉన్నాడు. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. కనుక మనం ఆ మహోన్నతుని చాటున నివాసం చేయాలి. ఆయన సన్నిధిలో మనం నివసించాలి. ఆయన రెక్కల చాటున మన భద్రపరచబడాలి. ఆయన రెక్కల నీడలో ఆశ్రయాన్ని మనం పొందుకోవాలి. ఎందుకనగా దుష్టుడు అనేక రీతిగా మనను మరి అపాయంలోకి నడిపించేవాడుగా ఉంటుండగా, మన దేవునికి దూరం చేయవాడుగా ఉంటుండగా, భక్తిహీనత పెంపొందింప చేస్తుండగా మనం వాడిని విడిచి ఆయన కృపను హత్తుకోవడానికి, ఆయన కృపలో నివాసము చేయడానికి ఆయనను ఆశ్రయించాలి. ఈ కడవ దినాల్లో ప్రభువును ఆశ్రయించుట మనకెంతో మేలైనటువంటి సంగతి. దేవుని మాట వినుట ఎంతో మేలైన సంగతి. మన బ్రతుకు దినాల్లో ప్రభు మీద ఆధారపడ్డ మనకెంతో మేలైనటువంటి సంగతి. ఈ మేలైన సంగతులను మనం మరవకుండా ఆయనలో భయభక్తులు కలిగి ఆ మేలులను మనం పొందుకోవాలి. అని అంటాడు కీర్తనకారుడు 31వ కీర్తనలో. మీరు జ్ఞాపకం చేసుకుంటే 19వ వచనంలో ఈ మాట రాశాడు, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నీ యందు భయభక్తులు కలిగిన వారి నిమిత్తం. ప్రియమైన వాళ్ళారా, దేవుని యందు ఎవరు భయభక్తులు కలిగి ఉంటున్నారో, దేవుని మీద ఎవరు ఆధారపడి ఉంటున్నారో, దేవుని సన్నిధానంలో ఎవరు తగు రీతిలో జీవించేవారైతున్నారు, వారికి ఆయన మరి దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. ఈ దుర్దినములలో ఈ అపవాది విజృంభిస్తున్నటువంటి ఈ కడవ దినాలలో మనం మేలైన దాని కొరకు ప్రయాసపడాలి. దేవుని సన్నిధిలో దాచి ఉంచిన ఆ మేలైన విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. కృపగలిగిన దేవుడు మనను విడివనివాడు, మనకు భయభక్తులు నేర్పువాడు, ఆయన సన్నిధిలో ఆనందోత్సాహాలను మనకు అనుగ్రహించేవాడు, మేలైన సంగతులను మనకు ఏర్పరిచిన వాడు మనకున్నాడు. కనుక ఆయన సన్నిధిలో మనం ప్రవేశించాలి.
ఆయన రెక్కల చాటున మనం నివాసం చేయాలి. మన జీవితాల్లో అపవాది ఏ రీతిగా దేవునికి దూరపరిచినా మనం ఆ విషయంలో మెలకువ కలిగి ప్రభు మీద ఆధారపడవలసిన వారు పెట్టున్నాం. ఎందుకంటే ప్రభువును స్తుతించవలసిన మనము సజీవుల వరుసలో ఉంచబడి జీవము కలిగిన దేవుని మీద ఆధారపడి ఈ జీవము చేత నింపబడడం ద్వారా ఆ ప్రభుని మనం మరి స్తుతించి ఆ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి. ఆ స్తుతుల మీద మన ఆశీర్వదించినటువంటి మన ప్రభు కొరకు మనం ప్రయాసపడాలి. అందుకే కీర్తనగాడు అంటాడు 30వ కీర్తనలో 9వ వచనం చూసినట్లయితే, మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యమును గూర్చి అది వివరించునా, మన్ను నిన్ను స్తుతించునా. ప్రియమైన వాళ్ళారా, మన్ను ప్రభువును స్తుతించలేదు. మన్నుగా ఉన్న మన జీవితాలు అపవాది చేతిలో చిక్కబడితే ప్రభువును మనం స్తుతించడం. మన్నైన మన జీవితాల్లో దేవుని యొక్క ఆత్మ నివాసం చేస్తే ఆ జీవాత్మతో నింపబడ మనం దేవుని మీద ఆధారపడి ఆ ప్రభువును మనం స్తుతించగలిగే వారు వింటాం. కనుక స్తుతులకు పాత్రుడైన దేవుడు మన మధ్యలో ఉండగా ఆయన మనం స్తుతించాలి, ఆయనను మనం కొనియాడాలి. ఈ విషయాన్ని ప్రభు మనకి గొప్పగా నేర్పువాడైనాడు. మన బ్రతుకు దినాల్లో ఆ స్తుతిని నేర్పేవాడైనాడు. అందుకే కీర్తనకాడు అంటాడు 34వ కీర్తన 1వ వచనం చూసినట్లయితే, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేనెల్లప్పుడూ ప్రతి సమయంలోనూ ప్రతి స్థలమందును ప్రతి విషయంలోనూ నా ప్రభువుని నేను స్తుతిస్తాను. నా ప్రభు చేసిన ప్రతి మేలును నేను జ్ఞాపకం తీసుకుంటాను. ఆయన కార్యాలు ఉన్నతమైనవి, ఆశ్చర్యకరమైనవి. ఆయన చేసే క్రియలు మహోన్నతమైనవి. కనుక నేను ఆ ప్రభువుని స్తుతిస్తాను అంటున్నాడు. అలానే ప్రియమైన వాళ్ళరా, మరి మనం కూడా ఈ లోకములో ఎన్నో శ్రమలు గుండా ప్రయాణం చేస్తున్నాం, ఎన్నో ఆటంకాల గుండా ప్రయాణం చేస్తున్నాం, ఎన్నో భయంకర పరిస్థితులు గుండా మనం ప్రయాణం చేస్తున్నాం. ఈ ప్రయాణంలో మనకి తోడుగా ఉండి ఆయన రెక్కలు చాచున మనల్ని భద్రపరిచి ఆయన చేతి నీడలో మనల్ని కప్పి నడిపించున్న మన ప్రభుని మరి మనం స్తుతించాలి. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అనే పేరు కలిగిన వాడు, మన స్తుతులు అందుకునేవాడు, విరిగి నలిగిన మనసు కలిగిన వారికి ఆసన్నుడిగా ఉండేటువంటి వాడు. కనుక మన బ్రతుకు దినాలు ప్రభు హెచ్చించినాడు కనుక, మనం సజీవ వరుసలో ఉంచినాడు కనుక, తల్లి మరచిన మరువని వాడు, మరి మనను విడువని వాడు, ప్రతి సమయంలోనూ మనకు తోడుగా ఉండి నడిపించేవాడు. మనల్ని చిన్న పిల్లల వలె ఎంచి, పిల్లలారా నా యుద్ధకు మీరు రండి, వచ్చి నా మాట వినండి అని ఆహ్వానం పలుకుతూ ఆయన సన్నిధిలో మనల్ని నడిపింప చేస్తూ మనను ఆయన కృపచేతనే హెచ్చించేవాడిగా మనకున్నాడు. కనుక కీర్తనకాండ వలె మనం కూడా ప్రతి దినం ఆ ప్రభును మనం కొనియాడాలి. ఎల్లప్పుడూ అనే మాటలో ఆ దాగి ఉన్న ఆత్మీయతను, ఆత్మీయ శక్తిని మనం గుర్తించాలి. ఎల్లప్పుడూ ప్రభుతో నివాసం చేయటం, ఎల్లప్పుడూ ప్రభుతో సహవాసం కలిగి ఉండటం, ఎల్లప్పుడూ ప్రభు ఆరాధనలో నిమగ్నమై ఉండటం, ఎల్లప్పుడూ ప్రభుకి స్తుతిగానాలు పాడటం, ఎల్లప్పుడూ ఆయన కీర్తి మన నోట ఉండటం, ఎల్లప్పుడూ ప్రభుని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక స్తుతిగానముల చేత కొనియాడటం అనేది అది ఎంతో ఉన్నతమైనటువంటి పిలుపుకి తగిన బహుమానంగా మనం ఎంచుకొని ఆయన మీద మనం ఆధారపడాలి. ఆ ప్రభువును మనం స్తుతించుకోవాలి. అట్టి స్తుతులు అందుకునేవాడు, అట్టి ఆరాధన అందుకునేవాడు, మన స్తుతుల సింహాసనాన్ని అధిష్ఠించేవాడు మనకున్నాడు. ప్రతి నిమిషంలోనూ ప్రతి క్షణంలోనూ వాళ్ళను మరి వెన్నంటి ఉండి నడిపించేవాడుగా మనకున్నాడు. ఆ ప్రభుని మనం ఈ ప్రత్యేక సమయంలో మరి స్తుతుల సింహాసనం వేసి ఆ సింహాసనం మీద ఆశీనుడిగా ఉండేటట్టు ఆహ్వానించి మనం హృదయాంతరంగంలోంచి వచ్చేటువంటి ఆరాధన ద్వారా, స్తుతి ద్వారా ఆ ప్రభుని కొనియాడవలసిన వారిని వింటున్నాం. కనుక ప్రియమైన వాళ్ళరా, మనం ఉన్న స్థలాలలోనే, మనం కూడి వచ్చినటువంటి ఆ స్థలాలలోనే మనం ఉండి
మన తలలు వచ్చి మన ప్రభువును మనం స్తుతించవలసిన వారు ఉంటున్నాం. గతించిన వారంలో, గతించిన దినాలలో ఎన్నో వేదనకరమైన పరిస్థితులు, ఎన్నో శోధనకరమైన అనుభవాలు ఎన్నో మనను మరి వెంబడించాయి. సంతోష సమాధానాలు మనల్ని వెంబడించాయి, బాధ కలిగించే పరిస్థితులు వెంబడించాయి, మనను మరి బలహీనపరిచే పరిస్థితులు మనల్ని వెంబడించాయి. వీటన్నిటిలో ప్రభు మనకు తోడైంది. వీటన్నిటిలో ఆయన సన్నిధి మనకు తోడుగా వచ్చి మనల్ని బలపరిచి నడిపించిన మన ప్రభు మన మధ్యలోనే ఉండగా ఆ ప్రభును మనం స్తుతించవలసిన వారు. మన ప్రక్కనే మనం ఉన్న స్థలంలోనే మరి ఆయన ఉండి ఉండగా ఆ ప్రభును మనం కొనియాడుకున్నాం. కనుక ఆయన చేసిన ప్రతి మేలు మరి మన జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన చేసిన ప్రతి కార్యాన్ని తలపోసుకుంటూ మరి ప్రభును మనం స్తుతించుకుందాం. సమయం అందరూ తలలు వంచి ఆయన చేసిన మేలన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటాం. మహోన్నతుడు, మహిమ కలిగిన వాడు, సర్వశక్తి కలిగిన వాడు, సర్వోన్నతుడు, సర్వ సంపద కలిగిన వాడు, సర్వశక్తి కలిగి సర్వ వేళలా మనతో ఉండేవాడు, మన తోడై ఉన్నాడని, మన బలపరచువాడై ఉన్నాడని, మనల్ని ఎంతగానో హెచ్చించేవాడై ఉన్నాడని, మన కీడెముగా, మన కోటగా, మన కొండగా, మన ఆశ్రయ దుర్గముగా మనకు తోడుగా ఉన్నాడని ఆ ప్రభును మనం స్తుతించుకోవలసిన వారు. మరి ప్రతి కుటుంబాన్ని, ప్రతి గృహాన్ని ఓ సంఘంగా మార్చి ఆరాధించే కృపనిచ్చినందుకు ఆ ప్రభుని మనం స్తుతించవలసిన వారు. కానీ ఈ సమయంలో ఇంతవరకు మనం ప్రభుని ఏ రీతిగా జ్ఞాపకం చేస్తున్నాము, ఏ రీతిగా ప్రభు కృపను మనం అనుభవించాము, ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటాం. ప్రభు మనకి ఇచ్చిన ఈ సమయాన్ని, ఈ ఆధ్యాత్మిక సహవాసాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. మరి మనం ప్రభుని స్తుతించవలసిన వారు. స్తుతకు పాత్రుడు మన మధ్యలో ఉన్నాడని ఎరిగి ఆరాధించవలసిన వారు. ఈ సమయంలో ఇంతవరకు మనం ధ్యానించుకున్న ఆ కీర్తన భాగాన్ని, ఆ స్తుతి గానాలను జ్ఞాపకం చేసుకుంటూ మన మధ్యలో ఉన్నటువంటి పాశ్రమ గారు ప్రభువుని స్తుతించవలసిందిగా మనం చేస్తున్నాను. మిగిలిన వారందరూ ఈ స్థుతిలో ఏకీభవించి ప్రభువుని ఘనపరచవలసిందని కూడా మనం అందరినీ మనం చేస్తున్నాం. నిజమైన దేవుడు కలిగిన భాగ్యమైన నాకు మాకందరికీ దయచేసినందుకు ప్రభావి వందనాలు చెల్లించుకుంటున్నాను. మీరు మా దేవుడు అయినందుకు వందనాలు చేసుకుంటున్నాను. మీరు చేసిన ప్రార్థనలు బట్టి ప్రభా వేలన్నిటి కొనుక్కునైనా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. మీరందరినీ సజ్జలుగా జ్ఞాపకం చేసుకున్నందుకు ప్రభా ఆయన నీకు ఎన్నైనా స్థితి స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. మీరు చేసిన వేలన్నిటి కొరకు వందనాలు ఇంకా నెరవేర్చిన నన్ను మహాపత్రక్షణ భాగ్యం పెట్టి ప్రభా మీకే స్థితి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. వ్యక్తిగతంగా మీరు చేసిన అనేక ఆశ్చర్య కార్యాలు బట్టి, అద్భుత కార్యాలను బట్టి ప్రభా మీరు ఇచ్చిన నన్ను మహాపత్రక్షణ భాగ్యం పెట్టి ప్రభా నాయన నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. నిన్న దేవుడు అయినందుకు వందనాలు తండ్రి ప్రభా. అన్ని వేళ ప్రభా చాలా దేవుడు వెళ్ళి ప్రభా ప్రతి అవసరం తీర్చు ప్రభా. ఆయన కాచి కాపాడి ఆయన దాచిపెట్టినందుకు వందనాలు తండ్రి. ఆయన కుటుంబాలంతటినీ జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు ప్రభా. ఆయన వీటిని కూడా జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు ప్రభా. మీరు చేసుకున్న ప్రతి ఉపకారం బట్టి, ప్రతి పేరు బట్టి ప్రభా నీకైనా నేను వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. అలాగే సంఘం సాహసం కూడా జ్ఞాపకం చేసుకున్నందుకు ప్రభా. ఆయన సరిగ్గా చేరి ప్రభా ఆయన నేను స్తుతించినప్పుడు, నేను ఆరాధించినప్పుడు, నేను వివాహించిన గొప్పదైన భాగ్యం బట్టి ప్రభా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఆయన ఎల్లప్పుడూ అయినా ప్రభా మీరు చేసిన ఉపకారంలో దేన్ని మరొకనైనా నిత్యములైనా నేను స్తుతించుచు ప్రభా నైనా నేను కనపరిచి ఆయన నేను మహిమపరిచి జీవితంలో నాకు మాకు దయచేయండి ప్రభా. అయినా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా.
సృష్టికర్తలైన నీకే వందనాలు ప్రభా, స్తోత్రం తండ్రి. ఆయన నీ కృపలో మమ్మల్ని ప్రభా నాయన దాచిపెట్టండి ప్రభా. ఆయన ఎవరు నీకు దూరస్తులుగా జీవించున్నారు ప్రభా, ప్రతి ఒక్కరిని నేను వెళ్ళి దర్శించిందండి ప్రభా. ఆయన నీకు సమీపస్తులుగా మేము జీవించు ప్రభా, మిమ్మల్ని సంతోషపెట్టి మార్గంలో మేము నడుచుకోవడానికి మీకు దయచేయండి ప్రభా. ఆయన మరొకసారి నేను మీరు చేసిన పేర్లన్నిటి కొరకు కార్యములన్నిటి కొరకు ప్రభా, మీరు ఇచ్చిన రక్షణ భాగ్యం కొరకు తండ్రి వందనాలు చెల్లించవచ్చు తండ్రి. ఆయన నీ వాక్యంతో నైనా మాతో మాట్లాడమని ప్రభా, వాక్యం చెప్పబోయే కుమారులు కూడా నిశ్చయ చాటు మరియు మంచి ప్రభా, అనేక ఆత్మీయ మార్గంలో ప్రభా నేను తెలియజేసిన ప్రతి ఆత్మను ఉజ్జీవింప చేయమని ప్రభా, మీరు అక్కడ కలుగునైనా మా మరణం కొరకునైనా విసిద్ధపడేనైనా అటు ఆత్మీయ స్థితిని నైనా మా అందరికి అనుగ్రహించమని ప్రభా. నేను నీ కృపలో మనందరినీ దాచిపెట్టి నడిపించమని ప్రభా. నన్ను మరొకసారి నేను మీరు చేసిన కార్యాలన్నిటి కొరకునైనా మేలన్నిటి కొరకు వందనాలు చెల్లించవచ్చు తండ్రి. విధించిన ఆరోగ్యం కొరకునైనా విధించిన కాపుదల కొరకు భద్రత కొరకు ప్రభా, విధించిన సమస్త దీవుల కొరకు ప్రభా, దినదిన పోషించి కాపాడుచుకోవడానికి కొరకు ప్రభా. నాయన నీకే వందనాలు చెల్లించవచ్చు ప్రభా. నాయన నేను జారిపోకుండా పడిపోకుండా ప్రభా, నాయన నీ బండ మీద నైనా నిలువ పెట్టుకొని నాయన నీ బలమైన హస్తంతో నేను మమ్మల్ని పట్టుకొని నడిపించుకొని ప్రభా, నీళ్ళు స్థిరముగా జీవించడానికి నీకు దయచేయమని ప్రభా. ఏ పాపమునైనా ఏ లోకమాలిని మమ్మల్ని అంటకుండా ప్రభా, నాయన నీ కృపగలనైనా హస్తం నైనా దాచిపెట్టి నడిపించుకొని ప్రభా. నేను ఎల్లప్పుడూ నైనా నేను స్థుతించే బిడ్డగా ప్రభా, నైనా నీకు నైనా ప్రభా సంతోషపెట్టి మార్గంలో మీరు నడుచుకోవడానికి నీకు దయచేయమని ప్రభా. నైనా నీకు ఎన్నైనా వందనాలు చెల్లించుకోవచ్చు. స్తుతి స్తుతి ఆరాధన చేస్తున్నాము వేడుకొచ్చిన తండ్రి. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని మహాకృపలో మనం ఇంతవరకు ఆయన చేసిన మేళ్ళని జ్ఞాపకం చేసుకుని మనం స్తుతించుకున్నాం. స్తుతులకు పాత్రుడైనటువంటి మన దేవుడు మన మధ్యలో ఆత్మరూపిగా సంచరిస్తుండగా మనం మరింతగా ఆయనను ఘనపరచవలసి వారమంటున్నాం. ప్రభు ఎంతో మన యొక్క ఆశ కలిగి ఆసక్తి కలిగి నడిపించున్నాడు. ఎందుకనగా తన స్వరక్తంలో మనల్ని కడిగి శుద్ధీకరించి ఆయన రూపాన్ని మనకి ఇచ్చినందుకు ఆయన మనలో ప్రేమించుచున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. ఆ ప్రేమలోనే ఆయన చెప్పిన సమస్త ఈవులు దాగి ఉన్నాయి. ఆ ప్రేమలోనే ఆయన సహవాసం కూడా దాగి ఉందనే విషయాన్ని మనం గుర్తించాలి. కనుక ఆ ప్రభు పాదముల చెంత ప్రవేశించి చక్కటి పాట మనం పాడి ఆ ప్రభువును కొనియాడి ఆ తర్వాత మన వాక్య భాగంలో ప్రవేశిస్తాం. మన దగ్గర ఉన్న పాటల పుస్తకంలో నుంచి 526వ పాట, ప్రియుడా నీ ప్రేమ పాదముల చేరి చక్కటి పాట పాడి ఆయన సన్నిధిలో ఆయన పాదముల చెంత మనం ఆయన మనకు అనుగ్రహించే ఆత్మీయతను అనుభవించవలసిన వారు. 526వ పాట. ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మది, ఆశక్తితో నిన్ను పాడి స్తుతించేదన్ ఆనందం ఆనందమే, ఆశక్తితో నిన్ను పాడి స్తుతించేదన్ ఆనందం ఆనందమే, ఆశ్చర్యమే ఆశ్చర్యమే, ఆరాధనా ఆరాధనా, ఆశ్చర్యమే ఆశ్చర్యమే, ఆరాధనా ఆరాధనా, నీ శక్తి కార్యముల్ తలంచి తలంచి ఉల్లము పొంగేనయా, నీ శక్తి కార్యముల్ తలంచి తలంచి ఉల్లము పొంగేనయా, మంచివాడా మంచి
మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా బలియైన గొర్రెగా పాపమునంతటి మోసి తీర్చితివి బలియైన గొర్రెగా పాపమునంతటి మోసి తీర్చితివి పరిశుద్ధ రక్తము నా కొరకినయ్యా నాకెంతో భాగ్యమయ్యా పరిశుద్ధ రక్తము నా కొరకినయ్యా నాకెంతో భాగ్యమయ్యా పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్నో వీడువానయ్యా ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్నో వీడువానయ్యా రక్తము చిందించి సాక్షిగా ఉందును నిశ్చయం నిశ్చయమే రక్తము చిందించి సాక్షిగా ఉందును నిశ్చయం నిశ్చయమే రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా ప్రియుడా నీ ప్రేమ పాదముంచే రీతి నెమ్మది నెమ్మదియే ఆశక్తితో నిన్ను పాడి స్తుతించేదం ఆనందం ఆనందమే ఆశక్తితో నిన్ను పాడి స్తుతించేదం ఆనందం ఆనందమే ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా
ఈ వారమంతట్లో ఆయన కాపుదల పొందుకొని ఆయన సన్నిధిలో మనం దాచబడిన విధానం బట్టి ప్రభుకే స్తుతి వందనాలు. అలానే ఈ ఆరాధన మరి ఆరాధన సమయంలో ఈ పునరుద్ధానంలో ప్రభు మనతో ఉండి ఎంతవరకు నడిపించిన విధానం బట్టి కూడా ప్రభుకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రియమైన వారులారా, మనం దేవుని సన్నిధిలో కూడి ఉన్నాం కనుక ఆయన మహోన్నతుడని, మహిమ కలిగిన వాడని, ఆయన సర్వోన్నతుడని, మనను బలపరచువాడని ఎరిగి ఆయన మనం ఎంతైనా మరి ఘనపరచాలని మరి ఈ స్తుతి భాగంలో ప్రభుని మనకి కనిపించాం. ప్రభుని మనం కొనియాడుకున్నాం. నిజానికి ఇది కడవరి గడియ. ఈ మాటలో అనేక సందర్భాలలో అనేక రీతిగా మనం వింటూ ఉన్నాం. ఇది కడవరి గడియ. ఈ కడవరి గడియలో ప్రభు మనకు ఏ ఆధ్యాత్మిక సంభవాలు సంభవించబోతూ ఉన్నావో, లోకంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నావో, అపవాది ఏ రీతిగా మానవాళిని కలవరముతో నింపబోతూ ఉన్నాడో, ఏ రీతిగా ప్రభు యొక్క రాకడ సంభవించబోతూ ఉందో, ఏ రీతిగా ప్రభు తన బిడలైన వారిని తన మహిమ రాజ్యంలోనికి కొనుక్కోబోతూ ఉన్నాడో, ఏ రీతిగా ఈ లోకంలో నూతన ఆనందాన్ని, నూతన సంతోషాన్ని ప్రభు స్థాపించబోతున్నాడో, నూతన రాజ్యంలో మనం ప్రవేశింప చేయబోతున్నాడో, అనేక విషయాలు ప్రభు ప్రవచన రూపంలో ఈ పరిశుద్ధ గ్రంథంలో వారి కొరకు రాసి ఉంచాడు. ఆ క్రమంలోనే ఆయన బోధించిన బోధలు, మహోన్నతమైన బోధలు మనకి మన మధ్యలో విడిచిపెట్టి వెళ్ళాడు. ఈ పరిశుద్ధ గ్రంథంలో అవన్నీ కూడా గ్రంథస్థం చేయబడ్డాయి. ఆయన పలికిన ఆ పలుకుల్లో మరి కొన్ని విషయాలు మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. ఆయన అన్నాడు, ఆరోహణం అయిపోతూ శిలువ మరణాన్ని జయించి అలానే పునరుద్ధరణై 40 దినములో సజీవుడిగా కనపరుచుకొని అనేకులకు ప్రత్యక్షపరచుకొని ఆయన సజీవుడు అని రుజువు చేసుకొని తండ్రి కుడిపార్శ్వమున కూర్చోవడానికి తన ప్రియులైనటువంటి వారి కొరకు విజ్ఞాపన చేయడానికి దైవ చిత్తానుసారంగా ఆరోహణమైనటువంటి ఆ సమయంలో, ఆ సందర్భంలో ఆయన పలికిన మాటలు, మహోన్నతమైన మాటలు మనకు ఉన్నాయి. వాటిని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్తలో 28వ అధ్యాయము ఆఖరి వచనం, 20వ వచనం, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఈ మాట మహోన్నతుని మాట. ఈ మాట యుగ యుగములో మానవాడితో నిలిచిపోయే మాట. ఈ మాట ప్రతి విశ్వాసిని హత్తుకొని నడిపించే మాట. ప్రతి విశ్వాసికి కావలసిన ధైర్యాన్ని, ఆత్మీయతను సమకూర్చే మాట. నేను మీతో కూడా ఉన్నాను అనేటువంటి మాట. ప్రభు అన్ని వేళలా మనతో ఉన్నాడు అని ఆదరణ కలిగించే ఈ మాట, ధైర్యాన్ని కలిగించే మాట ఆయన మాట్లాడుతున్నాడు. ఆ పరిస్థితి ఏదైనా, ఆ స్థితిగతులు ఏవైనా, ఏ పరిస్థితుల ప్రభావం గుండా మనం ప్రయాణం చేయవలసి వచ్చినా, ఎటువంటి కీడు మనను వెంబడిస్తూ ఉన్నా, ఏ స్థితి అయినా ఆయన మనతో ఉంటాడు. ఇది అద్భుతమైన మాట. నేను మీతో కూడా ఉంటాను, నేను మిమ్మల్ని విడువను,
నేను మిమ్మల్ని ఎడబాయను మీతో అనేటువంటి చక్కటి మాట మన హృదయాంతరంగాలో మనం భద్రపరచుకోవాల్సిన మాట. ఎందుకంటే లోకం భయంకరమైన పరిస్థితులు గుండా ప్రయాణం చేస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో ప్రభు మన కొరకు ఏ రాకడ విషయాలు బోధించి ఉంచాడో అవి ఒకదాని వెంబడి ఒకటి నెరవేర్చబడుతూ ఉంటాయి. ఇవి నెరవేర్చబడినప్పుడు ఆయన తన మహిమతో దిగి రాబోతున్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైందని లోకంలో జరుగుతున్న సంభవాలు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి మార్పులు మీరు గమనించినట్లయితే ఎన్నో ఆశ్చర్యకరమైన సంగతులు మనకి జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. ప్రభు యొక్క రాకడతో ముడిపడి ఉన్న ప్రవచన విషయాలు మనకి బోధించబడుతూ ఉన్నాయి. యుద్ధం, ఈ యుద్ధం అనేది ఇప్పుడు మన మధ్యలో రెండు రకాలుగా మనం చూస్తున్నాం. ఒక యుద్ధం కనిపించని శత్రువుతో మనం యుద్ధం చేస్తున్నాం అని చెప్పుకుంటూ ఉన్నాం, అది కరోనా అని. ఇంకొక వైపున ఈ మధ్యలోనే గత 3-4 దినాలుగానే మరొక యుద్ధం ప్రారంభం అవుతుంది అని మనకి కొన్ని సూచనలు కనపడుతున్నాయి. అది శత్రువు అని అనుకునేటువంటి ఇరు పక్షాల మధ్య సంభవించేటువంటి యుద్ధం. అది మహా వినాశకరమైన యుద్ధం. ఇప్పటికే ఇది ప్రారంభమైంది. ఇప్పటికే అనేక విషయాలు మనకి బయలుపరచబడుతూ ఉన్నాయి. కనుక ప్రియమైన వాళ్ళారా, ఆయన మనతో ఉన్నాడని ఎరిగి, ఆయన మనతో ఉంటాడు అని ఎరిగి మనం ప్రార్థించవలసిన విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవించవలసిన జీవన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎలా ప్రభుతో నడవాలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను మీతో కూడా అని అన్నాడు కనుక మనం ఆయనతో కూడా ఉండవలసిన సమయాన్ని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయనతో కూడా ఉండాలి అంటే మనం ఏం చేయాలి, ఆయనతో కూడా ఉండాలి అంటే మనం ఎలా మనం జీవించాలి, ఆయనతో కూడా మనం నడవాలి అంటే మనం ఏం చేయాలి అనేవి మనం జ్ఞాపకం చేసుకుని, ఆయన పరిశుద్ధుడు కనుక మనమును పరిశుద్ధమైన జీవన విధానాన్ని కలిగి ఆ ప్రభులో మనం ప్రయాణం చేయాలి. ప్రియమైన వాళ్ళారా, మరి ఆత్మీయతలో మనం నిత్యము జీవించేవారైనా. అందుకే ఆయన అన్నాడు, సదాకాలము ఇదిగో ఈ యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో ఉంటాను. ఈ కాలం సమీపించింది. ప్రభు మనతో ఉండి ఆ ఆత్మీయ అనుభవాలు మరి త్వరలోనే సంభవించబోతున్నాయి. ప్రాక్టికల్ ఇప్పుడు మనం మరి ఆయన చెప్పిన విశ్వాసము ద్వారా మనం ప్రభుతో నడుస్తున్నాం. కానీ ఒక రోజు రాబోతుంది, ఆ రోజు ఆ సమయంలో ఆ ప్రభుతో మనం నడిచేవారమైనాం, ఆ ప్రభుతో మనం జీవించవలసిన వారమైనాం, ఆ ప్రభుతో మరి యుగ యుగములు మనం ఆ ఆరాధనలో పాలు పంచుకోవలసిన వారమైనాం. ఆ మహోన్నతుడు ఆ సమయాన్ని త్వరలోనే మనకు అనుగ్రహించబోతున్నాడు. ఆ సమయాన్ని త్వరలోనే మనం అనుభవించాలి అంటే కొన్ని ఆత్మీయతలు మనం కలిగిన వారు ఉండాలి. ప్రభునామాన్ని ఘనపరచగలిగే వారు ఉండాలి. ప్రియమైన వాళ్ళారా, ఆయనతో ఉండటం నేర్చుకోవాలి, ఆయనతో నడవటం నేర్చుకోవాలి, ఆయనతో మాట్లాడటం నేర్చుకోవాలి, ఆయనతో మరి జీవించడం నేర్చుకోవాలి, ఆయనను ఘనపరచడం నేర్చుకోవాలి, ఆయనను హెచ్చించడం నేర్చుకోవాలి. ఇవన్నీ మనకు కలిగిన నాడు ఇలా మన జీవితాన్ని ప్రభుతో కలిసి నడిపించుకున్నాడు మన ధన్యులం. అందుకని ప్రభు మరి ఒక మాట, విసిగక నిత్యము మీరు ప్రార్థన చేయండి అని లూకా సువార్తలో ఆయన వివరిస్తున్న సందర్భంలో ఓ మాట మనం ఉంచాడు, ఒక ఛాలెంజ్ మనకు విసిరాడు. చూడండి, మీరు 18వ అధ్యాయం, లూకా సువార్త 18వ అధ్యాయంలో ఆయన చెప్పిన ఈ ఉపమానంలో మీరు 8వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే, 8వ వచనంలో ఆయన చక్కటి ఛాలెంజ్ మనం ముందుంచాడు. ఏంటంటే, ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా, ఆ భూమి మీద విశ్వాసము కనుగొనునా. మనుష్య కుమారుడు
సదాకాలం నీతో ఉండేవాడు, సదాకాలం నీతో నివాసం చేసేవాడు ఈ భూమి మీదకి రాబోతున్నాడు. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఈ భూమి మీద అనగా మనుష్యులలో విశ్వాసం నేను కనుగొందునా అన్నాడు. ఈ మనిషి మన్నుతో చేయబడ్డాడు. మన్నులో జీవాత్మ, మన్నులో దైవాత్మ, మనలో దేవుని యొక్క ఆత్మ నింపబడిన కారణంగా నరుడు జీవాత్మగా మార్చబడ్డాడు. ఆ జీవాత్మే ఈ మన్ను అని ప్రభు మనకి మరోసారి జ్ఞాపకం చేస్తాడు. భూమి మీద విశ్వాసం ఉన్న కనుగొందునా అన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఈ ఛాలెంజ్ నీవు నేను మరి ఫేస్ చేయవలసిన సమయం ఆసన్నమైంది. ఎదుర్కొని ప్రభు కొరకు చక్కటి విశ్వాస జీవితాన్ని కలిగి జీవించవలసిన సమయం ఆసన్నమైంది. ఇదిగో సదాకాలము యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉంటానని వాగ్దానం చేసిన వాడు మాట్లాడుతున్నాడు. మనం ఏమై ఉన్నాం? మనం ఈ భూమి మీద వాసం చేస్తున్నాం విశ్వాసము కలిగిన వారి వరి, విశ్వాసముతో నింపబడిన వారి వరి మనం ఉన్నామా? మనం పరీక్షించుకునే సమయం ఆసన్నమైంది. ప్రియమైన వాళ్ళరా, మన దేవుని మీద ఆధారపడాలి. దైవ సన్నిధిలో నిత్యము జీవించవలసిన వారమైతున్నాం. అలా మనం జీవించాలి అంటే ముందుగా చేయవలసిన పని, నేను మీతో సదాకాలము ఉంటాను అన్నవాని సహవాసంలో మనం చేర్చబడాలి. మనం ముందుగా ఆ విశ్వాసాన్ని కలిగి ఉండాలంటే సహవాసంలో చేర్చబడాలి. ఆయన సహవాసం చూడండి, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము మీరు 46వ వచనం చూస్తే ప్రభు చెప్తాడు చక్కటి విశ్వాసములో నింపే మాట. మరియు వారేక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింత రెట్టించుతూ దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొని చుండిరి. వీరు దైవ సహవాసం ఇంటింతగా దేవుని మరి కూడుకొనుచు ఏక మనస్కులై దేవుని స్తుతించుచు ఆనందముతో నివాసము చేయుచున్నారు. ప్రభు సహవాసం ఇది. వీరి సహవాసంలో ఎదుగుతున్నారు. మీరు ఇంకా పైన 42వ వచనం చూస్తే సహవాసము అనే మాట చక్కగా వ్రాయబడింది. చూడండి 42వ వచనం, వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును వ్యక్తియందును ప్రార్థన చేయటందును ఎడతెగక ఉండిరి. ప్రార్థన చేయటము, ఆయనలో సహవాసము. ప్రియమైన వాళ్ళ దైవ సహవాసంలో ఉన్నాయి. దేవుని సహవాసాన్ని కోల్పోతే ఏ సమయంలో అపవాది ఏ రీతిగా మన మీద దాడి చేయబోతున్నాడో మనకు తెలియదు. ఆ దాడి మన మీద జరగక ముందే, మనను అపవాది దేవునికి దూరం చేయకముందే నేడు మన సమయం ఉండగానే ఆయన సహవాసానికి రావాలి. ఆయన రెక్కల చాటున నివాసం చేయాలి. ఆయన చేతి నీడలో దాచబడాలి. ఆయన సన్నిధిలో సహవాసంలో నివసించగలగాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి మన జీవితాల్లో అపవాది పొంచి ఉన్నాడు అనే విషయాన్ని ఎరగాలి. అది రోగము గాని, అది కీడు గాని, అది ప్రమాదం గాని, అది వినాశనం చేసే పరిస్థితి గాని, అది యుద్ధం గాని, అది ఏదైనా కానీ అపవాది పొంచి ఉన్నాడు. అపవాది పొంచి ఉన్నాడు మన మీద యుద్ధం చేయడానికి, మన మీద దాడి చేయడానికి, మన విశ్వాస భ్రష్టులుగా చేయడానికి, మన దేవునికి దూరంగా చేయడానికి, మనలో ఉన్న నమ్మకాన్ని నిరీక్షను కోల్పో చేయడానికి, మనను ఒంటరిగా చేసి దేవునికి దూరపరిచి వాడు మనతో పోరాటం చేయడానికి వాడు పన్నాగం పన్నుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వల్ల మనం ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఎదగాలి, ఎక్కడ జీవించాలి అంటే దైవ సహవాసంలో మనం ఎదగాలి. దేవుని సహవాసంలోకి రావాలి. కోడి తన పిల్లలను ఏ రీతిగా తన రెక్కల కింద దాచి ఉంచి తనను శత్రు భయం నుంచి కాపాడుకుంటుందో, అలానే దేవుడైన యెహోవా కూడా మన తన చేతి నీడలో దాచేవాడుగా ఉన్నాడు.
తన రెక్కల చోటును భద్రపరిచేవాడైనాడు. అయ్యో, ఆయన రెక్కల చోటున నివాసం చేయడానికి, ఆయన చేతులలో దాచబడడానికి మహోన్నతుని చోటున నివసించేవాడే అనే మాటను వాడాడు. కనుక ప్రియమైన వాళ్ళరా, మనం అలాగే దేవుని సన్నిధిలో దాగి ఉండాలి, దేవుని రెక్కల చోటున భద్రపరచబడి ఉండాలి. కనుక మనం ఎక్కడ ఉన్నామో ఈ ప్రత్యేక సమయంలో పరీక్షించుకోవాలి. దేవుని సన్నిధిలో ఉన్నామా, దేవునికి దూరంగా ఉన్నామా? దేవుని సన్నిధిలో ఉన్నామా, దేవుని సహవాసాన్ని విడిచి ఎక్కడో తిరిగడుతూ ఉన్నామా? అందుకే ప్రభు అన్నాడు, మనుష్య కుమారుడు వచ్చినప్పుడు, అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము నేను కనుగొంటానా? ప్రియమైన వాళ్ళరా, మనం ఆ విశ్వాస జీవితంలో జీవించడానికి మనం ప్రయాసపడాలి. ఆయన సహవాసంలో ఉండాలి సదాకాలము. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను అని వాగ్దానం చేసిన వాడు నీతో ఉండాలి అంటే నీవు ఆయనతో ఉండాలి. ఆయన నీతో ఉండాలి అంటే నీవు ఆయనలో ఉండాలి. ఆ సహవాసంలో చక్కటి మాట అక్కడ రాయబడింది, చూసాం ప్రియమైన వాళ్ళరా. మరి మనం ప్రతి విషయాన్ని కూలంకుషంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చెప్పిన మాటల్లో 4 మాటలు మనకు కనబడుతున్నాయి. 2వ అధ్యాయం 42వ వచనంలో 4 మాటలు ఉన్నాయి. మరొకసారి చదువుతాన్ని గమనించండి. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రెట్టెబిలిచడి యందును ప్రార్థన చేయటి యందును ఎడతెగక కంటిన్యూస్లీ వారు ఈ క్రియలు వారి జీవితాల్లో కలిగి ఉన్నారు. అతి ఆత్మీయ జీవితాన్ని వారు కలిగి ఉన్నారు. ఎడతెగక ప్రార్థనలో ఉన్నారు, ఎడతెగక సహవాసంలో ఉన్నారు, ఎడతెగక దేవుని బోధలో వారు ఉన్నారు, ఎడతెగక ఆ దేవుని సహవాసపు రెట్టె తీసుకుంటూ ఉన్నారు. ఇలా మనం ఉండాలి అంటే సదాకాలము నీతో నాతో నివాసం చేస్తానని వాగ్దానం చేసిన వాడు మనకు అందుబాటులో ఉండగానే, మనకు దొరుకుతూ ఉండగానే ఆ ప్రభుని మనం కలిగి ఉండాలి. అందుకే ఆయన అంటాడు, ఆయన దొరుకు కాలం అండి, మీరు ఆయన వెతకండి, ఆయన మీకు సమీపముగా ఉండగానే ఆయన మీరు మరి చేరండి అనేటువంటి ఒక చక్కటి మాటను కూడా ప్రభు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వలన ఆయన మాటలు ఉన్నతమైనవి, ఆయన మాటలు మరి శ్రేష్టమైనటువంటి మాటలు, మహోన్నతమైన మాటలు. కనుక ఆయన దొరుకు కాలం అండి, ఆయన మనకు ఆశ్రయం ఇచ్చినప్పుడే మనం భయపడక ఆయనలో నివాసము చేయాలి. ఆయన యందు నివాసము కలిగిన వారు ఉండాలి. ఆయన దొరుకు కాలం అందు ఆయన మనం వెతకాలి. అందుకని సమీపంగా ఉండే దేవుడు, మనతో ఉండే దేవుడు, మనను నడిపించే దేవుడు, మనను ఆదుకునే దేవుడు. నేను మీతో ఉంటానని వాగ్దానం చేయించున్నవాడు. కనుక ఆయనలో మనం ఉండాలి, ఆయన సహవాసంలో మనం ఉండాలి అని ఎరగాలి. సహవాసము, ఫెలోషిప్, ప్రభుతో ప్రతి క్షణం గడపడం నేర్చుకోవాలి. ప్రభుతో ప్రతి క్షణం గడపడం ద్వారా ఆయన మనకిచ్చే ప్రతి ఆత్మీయ మేలును మనం పొందుకోవాలి. అలానే మొదటి మాట సహవాసము. ఎడతెగక దైవ సహవాసాన్ని కలిగి మనం జీవించాలి. ఎడతెగక దైవ సహవాసం. రెండవ విషయం చూసినట్లయితే ఎడతెగక దేవుని యొక్క వాక్యమును జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూసినట్లయితే, వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులైండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములో పరిశోధించి వచ్చేది. ప్రతి దినము దేవుని వాక్యాన్ని పరిశోధించారు. ప్రతి దినము దైవ సహవాసాన్ని కలిగి ఉండాలి. ఇది కడవరి గడియ. అపవాది ఎవరి మిరుగుతులని గర్జించు సింహం వలె తిరుగుతున్న ఈ కాలంలో నీవు కాపాడుకోవడానికి
నిన్ను నీవు అపవాది చేతిలో పడకుండగా ఏ దిగులు నీకు అవసరం లేదు. నిన్ను ముట్టిన వాడు నా కరపాపను ముట్టిన వాగ్దానం చేసిన వాడు నీకు తోడుగా ఉండగా, నీ ప్రక్కనే ఉండగా భయం ఎందుకు? అదే ప్రభు మనతో మాట్లాడే మాట. ఆ ధైర్యపడక, మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు నీ విశ్వాసము కలిగి ఉండు, ఆయన సహవాసం ఉండు. నేను సదాకాలము నీతో కూడా నివాసము చేసేవాడనైనాను, సదాకాలము నీతో కూడా నివాసము చేయడానికి నేను సిద్ధముగా ఉన్నాను. కనుక వాక్య భాగములో నీవు ధ్యానం చేయాలి, వాక్యాన్ని నీవు పరిశీలించాలి. లేఖనములు పరిశోధించ అనగా, లేఖనములు అనగా దేవుని వాక్య భాగాలు పరిశోధించాలి, రీసెర్చ్ చేయాలి. వాక్యములో ఏ ఆత్మీయత దాగి ఉన్నది, వాక్యంలో ఎటువంటి ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి, వాక్యంలో ఎటువంటి మేలు దాగి ఉన్నాయి, వాక్యములో దైవ సహవాసాన్ని ఎంత లోతుగా వెడగలిగే అవకాశం దాగి ఉంది, దేవుని యొక్క వాక్యంలో ఎంత మేలైన సంగతులు, నిగూఢమైన సంగతులు దాగి ఉన్నాయి అని పరిశీలించాలి. ఈ పని ప్రతి దినము దేవుని వాక్య భాగాలలో ఏ ఆత్మీయతను దేవుడు నీ కొరకు దాచి ఉంచాడో అది వెతికి తీసుకోవడానికి ప్రయాసపడాలి. కనుక ఈ జ్ఞానం నీకు కావాలి, కనుక ఈ ప్రయాస నీకు కావాలి. కనుక మహోన్నతుడు మాట్లాడుతున్నాడు, ఆయన సన్నిధిలో నివాసం చేయమని, ఆయనతో సదాకాలము నివాసం చేయమని. ఈ దుష్టుని యొక్క ఆ భయంకర స్థితిలో నువ్వు పడిపోకుండా, ఆ దుష్టుని బాణములను ఎదుర్కోవడానికి దేవుని యొక్క అగ్ని చేత నువ్వు నింపబడాలి. దైవాగ్ని నీలో రగులుతూ ఉండాలి, అదే వాక్యం అనే అగ్ని. ఈ వాక్యం నీలో రగులుతూ ఉంటే ఈ యొక్క వాక్య జ్వాలలకు అపవాది పారిపోయేవాడైనా, నీ మీద ఏ పాపమును ప్రయోగించినా వాడికి జయం ఉండదు. నీ మీద ఏ వ్యాధి, ఏ తెగులు, ఏ రోగం నీ మీద ప్రయోగించినా వాడికి అపజయమే కానీ జయం లేదు. ప్రియమైన వాడు, కనుక ప్రభు మీద ఆధారపడదాం, దైవ సహవాసంలో ఉందాం, ఆయన సన్నిధిలో నిత్యము ఆనందించేవారమైనా. నిత్యానందాన్నిచ్చే దేవుడు, ఆయన సన్నిధిలో నిత్యానందం ఉన్నది. ఇంద మనం స్తుతి ఆరాధన భాగంలో మనం చదువుకున్నాం. 36వ కీర్తనలో ప్రభు మనతో మాట్లాడిన ఆ మాటలో ఎటువంటి ఆత్మీయత దాగి ఉందో ఆయన మనకి వివరించాడు. ఎటువంటి ఆనంద ప్రవాహం ప్రభు మనకు దాచి ఉంచాడో ఆ విషయాన్ని మనకి తెలియపరిచాడు. ప్రియమైన వారు ఒక్కసారి గమనించండి. కీర్తన గ్రంథంలో 36వ కీర్తన 8వ వచనం చూస్తే, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు, ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించుచున్నావు, నీ యొద్ద జీవపు ఓట కలదు. ఆ ఓటలో నుండి, ఆ జీవపు ఓటలో నుండి ఆనంద ప్రవాహాన్ని దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు. ఈ ఆనంద ప్రవాహాన్ని త్రాగేవారు నిత్యము ఆనందించేవారైనా, దేవుని యొక్క మహిమను పొందుకునేవారైనా. అందుకని ప్రభు ఆయన చేసిన వాగ్దానం ఆరోహణం అయిపోతూ ఆయన తండ్రి కుడిపార్శ్వం కూర్చోడానికి వెళ్ళిపోయే సందర్భంలో ఆయన పలికిన మాట, అయినను యుగ సమాప్తి వరకు నేను మీతో ఉంటాను, మీతో కూడా ఉంటాను. ప్రభు మనతో ఉండేవాడు, మనను విడివని వాడు, ఎడబాయిన వాడు, ప్రతి నిత్యము తన ఆత్మతో నింపి నడిపించేవాడు మనకున్నాడు. కనుక ఆయన కృపలో నడిపించబడవలసిన వారు అంటున్నాం. అందుకే వాక్యమును నీవు ధ్యానం చేయాలి, వాక్యము నువ్వు లేఖనాన్ని పరిశోధించాలి. తెస్సలోనికైన వారు, బెరియలో ఉన్నవారు, 2 సంఘాలను పోల్చి ఆయన మాట్లాడుతున్నాడు. ఈ 2 సంఘాల మధ్యలో ఏ సంఘము ఘనమైన సంఘం, ఏ సంఘం దేవుని చేత ఏర్పరచబడిన సంఘంగా ఎదిగారో రాస్తున్నాడు. మీరు చూడండి, మళ్ళా చూద్దాం. వీరు అంటే బెరయాలో ఉన్నవా, వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే
బెరయాలో ఉన్నవారు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనుడు గనక ఆసక్తితో వాక్యమును అంగీకరిస్తున్నారు. వాక్యాన్ని వారు జాగ్రత్తగా వినగలుగుతున్నారు. వాక్యంలో దాగి ఉన్న మర్మాలను ఎరుగుతున్నారు. ప్రార్థనా పూర్వకంగా దైవసన్నిధిలో ప్రవేశించి ఏ ఆత్మీయ భావాన్ని మర్మాన్ని దేవుడు దాచి ఉంచాడో, ఆ పరిశుద్ధ గ్రంథంలో వారి కొరకు ఏర్పరిచాడో వాటిని వారు ప్రతిరోజు చదివి 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 పరిశీలించి రీసెర్చ్ చేసి వారికి కావలసిన మేలైన సంగతులను పొందుకుంటున్నారు. ప్రియమైన వాళ్ళారా, ఈ అనుభవం మనకు కావాలి. సదాకాలం ప్రభుతో ఉండాలి అంటే, నిత్యమైన సన్నిధిలో ఉండాలి అంటే, నిత్యమైన రెక్కల చాటున భద్రపరచబడి ఉండాలంటే, ఆయన మన కొరకు ఏ ఆత్మీయ వాక్య భాగాలు దాచి ఉంచాడో, రాసి ఉంచాడో వాటిని గైకొనాలి, వాటిని పరిశీలించాలి, వాటిని అందుకోవాలి, వాటిలో దాగి ఉన్న ఆత్మీయతను అనుభవించాలి. ఇలాంటి వెతుకుట, దేవుని వాక్యాన్ని పరిశీలించుట మనకు అవసరం. ప్రియమైన వారు గమనించండి, ప్రతి దినము ఈ పని చేయాలి. ఈ కడవ దినాల్లో అపవాది పొంచి ఉండి అపాయాన్ని తలపెడుతూ కంటికి కనపడకుండా యుద్ధాన్ని ప్రకటించినటువంటి ఆ అపవాది మీద నువ్వు యుద్ధం చెయ్యాలి అంటే నీకు ఆత్మీయ అనుభవం కావాలి. దైవ సహవాసం నీకు కావాలి. దేవుని సహవాసంలో దొరికే ప్రతి ఆత్మీయతని అనుభవించాలి. నీ కొరకు దాచి ఉంచిన ప్రతి మేలు పొందుకోవాలి. బలిష్ఠుడైనటువంటి దేవుని రెక్కల చాటున నీవు భద్రపరచబడాలి. మహోన్నతుని చాటున సర్వశక్తుని నీడనా నీవు ఉండాలి. నీకు బలమును చేకూర్చే స్థలం, నిన్ను కాపుదల చేసే స్థలం, నిన్ను అనేక రీతిగా కాపాడే స్థలం ప్రభు ఏర్పరిచాడు. ఆ స్థలంలో నువ్వు నివాసం చేయడం ద్వారా, దేవుని ఆత్మతో నింపబడు ద్వారా, దైవ కార్యాలు నీలో జరుగుట ద్వారా నువ్వు అనేకమైన మేలు పొందుకోవలసిన వారు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ కడవ దినాల్లో ప్రభు చెప్పినట్టుగా అపవాది విజృంభిస్తూ ఉన్నాడు. అపవాది అనేక మందిని బలిగొంటూ ఉన్నాడు. అనేక రీతిగా వినాశనాన్ని కలిగిస్తూ ఉన్నాడు. అనేక రీతిగా భయాందోళన కలిగిస్తూ ఉన్నాడు. మనుషుల్లో నెమ్మది లేకుండా, మనుషుల్లో సమాధానం లేకుండా, ఆనందము కొరవడే విధంగా వాళ్ళు ఎన్నో కార్యాలు చేస్తూ ఉన్నాడు. మరి ప్రపంచ వ్యాప్తంగా ప్రియమైన వల్ల ఈ కరోనా అనేటువంటి భయంకరమైన క్రియ జరుగుతుండగా ఈ వైరస్ మానవాళ్ళలో కలవరాన్ని కలిగిస్తుంటుంటే మరొక విధంగా యుద్ధ భయాన్ని కూడా అపవాది మన మీదకి తోస్తూ ఉన్నాడు. ఈ యుద్ధ భయం ఒకవేళ యుద్ధమే నిజముగా ఒకవేళ ఇంకా తీవ్రతరాన్ని దాల్చి అది ఇంకా మరి పెరిగితే ప్రపంచ యుద్ధానికి దారి తీయచ్చు. ఈ ప్రపంచ యుద్ధమే జరిగితే మహావినాశనమే ముందుందని మనం గమనించాలి. దానికి సంబంధించిన వాక్య భాగాలు మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథంలో 16వ అధ్యాయం చూస్తే ఈ 16వ అధ్యాయంలో మరి హార్మేగద్దునటువంటి యుద్ధాన్ని గురించి ప్రభు రాస్తున్నాడు. 16వ అధ్యాయం ప్రకటన గ్రంథం 15వ వచనం చూడండి. హెబ్రీ భాషలో హార్మేగద్దును చోటుకు అని పోగు చేసెను, ఇదిగో నేను దొంగ వలె వచ్చున్నాను. ఈ యుద్ధము మహాభయంకరమైన యుద్ధంగా కాబోతుంది. ఇది మహావినాశకరమైన యుద్ధంగా యూఫ్రటీసు మహానది మీద దేవుడు తన యొక్క ఉగ్రత పాత్రను కుమ్మరించగా ఈ విపత్కరమైన పరిస్థితి సంభవించబోతుంది. దానికి ఇది ఒకళ్ళ ప్రారంభం కాబోతుందేమో. ఈ వినాశనం ఇజ్రాయేల్కి, అలానే ఆ పాలస్తీనా దేశంలో ఉన్నటువంటి హమాస్ కు, ఆ యొక్క ఇరువురి మధ్యలో జరిగేటువంటి ఈ భీకర పోరాటం ఎటు దారి తీస్తుందో తెలియదని మరి ప్రపంచ దేశాలు వాపోతున్న దినాల్లో మనం ఉన్నాం. ప్రియమైన వాళ్ళ అది మత్తయి సువార్త 22వ అధ్యాయం చూసాం. యుద్ధమును గురించిన వార్తలు మీరు వింటారు, యుద్ధ భయం మీరు కలిగి ఉంటారు అనేటువంటి విషయాన్ని ప్రభు రాసి ఉంచాడు. కనుక యుద్ధ భయాలు, యుద్ధము అనేది ఎంత భయంకరమైనటువంటి వినాశనాన్ని మరి సృష్టించబోతుందో ఆలోచించుకుంటేనే మరి భయం కలుగుతుంది. ఆ దుర్దినాలు రాకమునిపే, ఆ మహావినాశనకర సమయం సందర్భం రాకమునిపే నేడు మన సమయం ఉండగానే దైవ సన్నిధిలో మనం ప్రవేశిద్దాం. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని కృపలో
మన నివాసం చేద్దాం. మహోన్నతుడు మన కొరకు ఏ ఆత్మీయ అనుభవాలు దాచి ఉంచాడో వాటిని మనం పొందుకుందాం. మనం గమనించవలసిన విషయం ఏంటంటే, సదాకాలము సురక్షితమైన క్షేమకరమైన స్థితిలో మనం ఉండాలి అంటే ఆయనతో యుగ యుగములో సదాకాలము మనం ఉండాలి అంటే ముందుగా మనకు కావాల్సింది ఆయన సహవాసం. ఆయన సహవాసంలో మనం ఎదగాలి. రెండవది మనం చూసాం, ఆయన వాక్యములో దాగి ఉన్న ఆత్మీయతను మనం పొందుకోవాలి. ఒక విధంగా దీనిని ఇర్మియా అంటాడు. ఎంత చక్కటి మాట వాడాడంటే, ఇర్మియా గ్రంథంలో వాక్యాన్ని మరి అద్భుతమైనటువంటి పదజాలంతో వాడాడు. చూడండి, ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 1 ప్రభు మన జీవితాలలో మనకు కావలసిన ఆత్మీయతలో మరుగుపరిచి దేవుని మాటల్ని మనలో స్థిరపరుస్తున్నాడు. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. ఇర్మియా 15వ అధ్యాయము 16వ వచనం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. సైన్యములకు అధిపతి యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయములకు ఆనందమును కలుగజేయుచున్నవి. నీ నామము నాకు పెట్టబడిన గనుక. చక్కటి మాట. భుజిస్తున్నాడట అంటే దేవుని యొక్క వాక్య భాగాలను భుజించే భోజన పదార్థాలుగా మార్చిబడినట్టు మనం గమనించాలి. ఇర్మియాకి అనుభవం ఉంది, ఇర్మియాకి అనుభవం ఉంది, బెరయా సంఘానికి అనుభవం ఉంది. మరి జీవితంలో నువ్వు కలిగి ఉన్న అనుభవం ఏమిటి? దేవుని వాక్యాన్ని ధ్యానించగలుగుతున్నావా? దేవుని వాక్యంలో దొరికే మాధుర్యాన్ని అనుభవించగలుగుతున్నావా? దేవుని వాక్యంలో నీ కొరకు భద్రపరచబడిన మర్మాన్ని గుర్తించగలుగుతున్నావా? దేవుడు తన సన్నిధిలో తన యొక్క పరిశుద్ధ గ్రంథములో నీ కొరకు ఏ ఆత్మీయ అనుభవాలను ఏర్పరిచి ఉంచాడో వాటిని నువ్వు గమనించగలుగుతున్నావా? ప్రభా, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. అద్భుతమైన అనుభవం. ఈ మాటలు నువ్వు భుజించాలి. ఈ దేవుని మాటని నువ్వు తినాలి, తినాలి, తినాలి. అందుకని కీర్తన కూడా అంటాడు, మొదటి కీర్తనలో దేవుని వాక్యాన్ని ధ్యానించని అంటాడు. దివారాత్రములో నీ వాక్యమును ధ్యానించడం దీవెనకరము అనే విషయాన్ని కీర్తనగా మన ముందు చర్చించాడు. దుష్టులు ఆలోచన చొప్పున నడవక, పాపం మార్గం నిలువక, అపహాసకు కూర్చుని చోచన కూర్చుండక, దివారాత్రములో ఈ వాక్య భాగమనేందో ఆనందించుచు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడు. కనుక ధ్యానం చేస్తే లోతైన అనుభవాన్ని నడిపించబడతాయి. నువ్వు ధ్యానం చేస్తే ఎన్నో మర్మాలు వింటావు, ఎన్నో మర్మాలు గ్రహించగలుగుతావు. కాబట్టి ప్రభు అంటా ఉన్నాడు, నీవు ఆత్మీయ బలాన్ని పొందాలేంటి? నువ్వు ఆత్మీయంగా బలపరచబడాలేంటి? ఆయన సహవాసం నీకు కావాలి. ఆయన వాక్య ధ్యానం నీలో ఉండాలి. ఇంకొక మాట కూడా మనం చూస్తే కీర్తన కూడా అంటాడు, 119వ కీర్తన చాలా చక్కగా విశ్వాసుని బలపరిచే మాట మాట్లాడాడు. 119వ కీర్తనలో ఆయన మాట్లాడుతున్న మాటలో 99వ వచనాన్ని చూడగలిగితే అద్భుతం. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను. అది ఓ విశ్వాసి పలకవలసిన మాట. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను. కాబట్టి నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. వాక్యాన్ని ధ్యానించే వాడికి విశేషమైన మర్మాలు బయలుపరచబడతాయి.
వాక్యాన్ని ధ్యానించేవాడికి విశేషమైనటువంటి ఆధ్యాత్మిక బలము చేకూర్చబడుతుంది. అందుకని ప్రభా నేను దినమెల్లా నీ వాక్య భాగములను ధ్యానించుచున్నాను అంటాడు 97వ వచనంలో. కనుక ఆ ధ్యానించేవాడు విశేష జ్ఞానము కలిగిన వాడు ఆత్మీయ జ్ఞానంలోనే ఇవన్నీ పొందుకుంటూ ఉన్నాడు. కనుక ప్రియమైన వారా, ఈ వాక్యాన్ని ఎవడు ధ్యానిస్తాడో అటువంటి వాడు దేవుని మీద ఆధారపడిన వాడై ఉంటాడు. అటువంటి వాడు దేవుని కృపలో ఎదిగే వాడై ఉంటాడు. అంతేకాదు ఆ వాక్యములో ఉన్న మాధుర్యం వీరిని నిద్రపోనివ్వదు. చూడండి, తెల్లవారు మునిపే వారిని లేపుతుందట ఈ వాక్యం. 148వ వచనం, 119, 148. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులో రాత్రి జామున కాకముందే తెరుచుకొందును. ఇది దేవుని వాక్యం మీద మనం ఉంచవలసినటువంటి ఆ ధ్యాస, ధ్యానం. అలా వాక్యం మీద ధ్యాస ఉంచితే, అలా వాక్యములో మనం నిత్యము నిలబడగలిగితే ప్రభు అంటాడు ఆయన సహవాసం నిత్యము దొరుకుతుంది. అదే సమయమైనా, కీడైన మేలైనా, జీవమైన మరణమైన ప్రభు తన సన్నిధిని మనతో ఉంచేవాడైనా. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ కడవ దినాల్లో అపవాది మరి మన మీద ఎక్కువ పెట్టి ఈ ప్రమాదకరమైన ఆయుధములను మనం జయించాలి అంటే ప్రభు మనకి ఇచ్చిన ఒకే ఒక ఆయుధం వాక్యం అనే ఆయుధం. ఈ వాక్యం అనే ఆయుధాన్ని మనం సంధించాలి. చూడండి, ఎఫెసీ పత్రికలో పౌలు గారు ఈ విషయాన్ని వివరిస్తారు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. మరియు రక్షణ యందు శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము ధరించుకొనుడి. అలా మీరు ధరించగలిగితే మీరు ధన్యులు. అపవాది మీ మీద వేసే అగ్ని బాణాలను ఆర్పడానికి శక్తినిస్తాడు ఆయన. 16వ వచనం. ఇవన్నీ కాక విశ్వాసులు డోలు పట్టుకుని దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తి కలిగిందురు. అపవాది వేసి అగ్ని బాణాలు ఆర్పాలి అంటే వాక్య ఖడ్గం నీకు కావాలి. వాక్య ఖడ్గం నీలో ఉంచి వారి బాణాలు ఆర్పివేయగలరు. కనుక ఇది శ్రేష్టమైన గడియ. ఇది ప్రభు నిన్ను ప్రేమించి నీకు ఇచ్చినటువంటి ఆత్మీయత. కాబట్టి నీవు ఈ విషయంలో దేవుని మీద ఆధారపడు, ఆయన సన్నిధిలో జీవించు, ఆయన సహవాసంలో ఎదుగు, ఆయన మీద ఆధారపడు. అప్పుడు నీవు చేసే ఇంకొక పని నీకు తోడైతే నువ్వు మరింతగా బలపరచబడతావు. ముందుగా సహవాసం, రెండవది వాక్య ధ్యానం. ప్రభు సహవాసం, రెండవది వాక్య ధ్యానం. మూడవది నీకు కావాల్సింది ఏంటంటే కీర్తన గ్రంథంలో 88వ కీర్తన 9వ వచనం చూద్దాం. 88వ కీర్తన 9వ వచనం చూస్తే, బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది, యెహోవా ప్రతి దినము నేను నీకు మొరపెట్టుచున్నాను, నీ వైపు నా చేతులు చాపుచున్నాను. బాధ చేత, అపవాది తీసువచ్చే శోధన చేత, శ్రమ చేత, దుఃఖము చేత, కన్నీటి చేత మన కన్నులు క్షీణించిపోతున్నాయి, బలహీనమైపోతూ ఉన్నాం. అయినా ప్రభువా నేనైతే ప్రతి దినము నీకు మొరపెడుతున్నాను, ప్రతి దినము నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రతి దినము నీ వైపు నా చేతులు చాపుచున్నాను అంటున్నాను. సదాకాలము ప్రభుతో నీవు ఉండాలి అంటే, సదాకాలము ప్రభు నీతో ఉండాలి అంటే నీ చేతులు చాచాలి, నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు మొరపెట్టాలి. నీ జీవితంలో ప్రతిరోజు ఈ పని నువ్వు చేయాలి.
ప్రతి దినము సహవాసం చేయాలి, ప్రతి దినము వాక్యాన్ని చదవాలి, ప్రతి దినము ప్రార్థన చేయాలి. ప్రతి దినము ఈ పని నువ్వు చేయాలి. చేస్తే నీవు ధన్యుడు. నీవు చేస్తే ధన్యకరమైన జీవితాన్ని కలిగి ఉంటావు. నీకు బాధ కలిగినా నువ్వు భయపడవు, నీకు శోధన కలిగినా నువ్వు భయపడవు. ప్రతి దినము నువ్వు మొరపెట్టు, ప్రార్థించు, కన్నీరు కార్చు, విజ్ఞాపన చేయి. అలా చేసిన నాడు ప్రభు నిన్ను బలపరిచే దేవుడు అంటాడు. అందుకనే సువార్తలో అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని దేవుడు మనకి ఎంతో స్పష్టంగా చాలా తేలిక పదాలతో ఆ ప్రార్థన అనే అంశాల గురించి వివరించాడు. కనుక మన జీవన విధానంలో ఇవన్నీ భాగాలుగా మారిపోవాలి. అప్పుడు మన అపవాది ఏమీ చేయలేదు. ప్రభు చెప్పిన వాగ్దానం అప్పుడు మనకి జ్ఞాపకం వస్తుంది. నిన్ను ముట్టిన వాడు నా కనుపాపను ముట్టును. ప్రియమైన వాళ్ళరా, ఈ మాటలో కొంత ఆత్మీయతను వారికి జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని వాగ్దానం, ఆయన పిల్లలైన మాకు దేవుని వాగ్దానం, నిన్ను ముట్టినవాడు. పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని వాగ్దానాలు ఉన్నా అవన్నీ మన కొరకు ఒక్కొక్కటి దేవుడు మరి రాసి ఇచ్చినవే. నిన్ను అనేటువంటి మాటలో ఎంతో మరి బలాన్ని దేవుడు తన శక్తిని మరి దాచి ఉంచాడు. కనుక ఈ బలమైన మాట, ఈ శ్రేష్టమైన మాట మనం మరి నిత్యము మరవకుండా దేవుని ఘనపరచవలసిన వారమైనామని మనం ప్రార్థించుకోవాలి. దేవుని కొరకు మనం ప్రార్థన చేయాలి. మరి దేవుని నామమును బట్టి మనం విజ్ఞాపన చేయాలి. చూడండి, ప్రస్తుత ప్రపంచంలో నెలకొంటున్నటువంటి పరిస్థితి, ఈ దుస్థితి చాలా భయంకరమైన స్థితి రాకమునిపి దేవుని వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయాలి. దైవ కార్యము నెరవేరినట్లు మనకు జ్ఞాపన చేయాలి. చూడండి, ఇజ్రాయేలీలు ఏకాకులుగా మారిపోతున్నారు. ప్రపంచంలో ఉన్నటువంటి అనేక శత్రు దేశాలు ఒక్కటైపోయి వీరిని అంతమొందించడానికి ప్రయాసపడుతూ ఉన్నారు. ఎన్నో విధాలుగా మరి గత 6 దినాలుగా మరి భయంకరమైనటువంటి మిసైల్స్, భయంకరమైన బాంబ్, ఇక్కడ ర్యాకెట్స్ వారి మీద ప్రయోగించి వారిని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు. ఇంకా ప్రపంచ దేశాలు కూడా వారు పిలుస్తున్నారు. ఈ విషయంలో దేవుని వాక్యం మాట్లాడుతుందో తెలుసా? ప్రియమైన వాళ్ళారా, మనకి ఎటువంటి భారాన్ని పెట్టిందో దేవుని వాక్యం, మన మీద ఎటువంటి బాధ్యత ఉందని జ్ఞాపకం చేస్తుందో ఒకసారి మీరు చూడండి. కీర్తన గ్రంథంలో 137వ కీర్తన 5వ వచనం నుంచి మరికొన్ని వచనాలు చదువుతారు. యెరూషలేమా, నేను నిన్ను మరచిన ఎడల నా కుడి చేయి తన నేర్పు మరచును గాక. యెరూషలేమా, నేను నిన్ను మరచిన ఎడల నా కుడి చేయి తన నేర్పు మరచును గాక. నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనని ఎడల నా ముఖ్య సంతోషము కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుక నా అంగిటికి అంటుకొనుగాక. నా నాలుక నా అంగిటికి అంటుకొనుగాక. యెహోవా ఎదోము జనులు చేసినది జ్ఞాపకం చేసుకొను. యెరూషలేము పాడైన దినమును జ్ఞాపకమునకు తెచ్చుకొను. దానిని నాశనము చేయడి, సమూల ధ్వంసము చేయడి అని వారు చాటిది కదా. పాడు చేయబడబోవాడు బబులోను కుమారి, నీవు మాకు చేసిన క్రియను బట్టి నీకు ప్రతీకారం చేయవాడు ధన్యుడు. నీ పసి పిల్లలను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు. ప్రియమైన వాళ్ళరా, ఈ స్థితి లోకంలో నెలకొనబోతుంది. ఇప్పుడు మన ముందు ఉన్నటువంటి ఆ బాధ్యత ఏంటంటే యెరూషలేము కొరకు, ఇశ్రాయేలు కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇశ్రాయేలు కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుని యొక్క కృప కొరకు మనం ప్రార్థన చేయాలి. అగ్ని గోణబోలే ఆ దేశాన్ని మరి అంతమొందించడానికి, కాల్చివేయడానికి, దహించడానికి మరణ హోమాన్ని సృష్టిస్తా ఉన్నారు. అటువంటి ఈ సమయంలో మనం యెరూషలేము కొరకు, మరి ఇశ్రాయేలు కొరకు మనం ప్రార్థన చేయాలి.
దేవుని బిడ్డల కొరకు మనం ప్రార్థన చేయాలి, దైవ జనాంగం కొరకు మనం ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన మరి చాలా ప్రాముఖ్యమైనది. ఆయన సదాకాలము మనతో ఉండడానికి వాగ్దానం చేశాడు. ఆయన సదాకాలం మనతో నివాసం చేయడానికి వాగ్దానం చేశాడు కనుక నిత్యము మనతో ఉంటాడు. ఆయన రెక్కల చాటున మనల్ని భద్రపరిచే దేవుడు. ఆయన చేతి నీడలో మనను దాచి ఉంచి కప్పి భద్రతలో నడిపించేవాడు మనకున్నాడు. కాబట్టి ఈ ప్రపంచం మహాభయంకరమైన వినాశనానికి నడుస్తూ ఉంటుండగా, ఆ వినాశనకరమైన సమయంలో ఆయన బిడ్డలుగా మనకు క్షేమంగా ఉండు రీతిగా, ఆయన ప్రియులైన వారు ఎత్తబడే సంఘములో చేర్చబడే రీతిగా ఆయన చెప్పిన ప్రవచనాలు నెరవేర్చబడేటట్టుగా మనం ప్రార్థన చేయాలి. ప్రభు మనకి ఇచ్చిన వాగ్దానం, నిన్ను ముట్టిన వాడు నా కనుపాపను ముట్టును. ఇశ్రాయేలును ఎవడు ముట్టినా దేవుడు ఊరికే విడిచిపెట్టాడు. కనుక మనం కూడా మన విశ్వాసాన్ని మరొక స్థిరమైన నమ్మకమైన ఆత్మీయ అనుభవం కలిగిన బిడ్డలంగా మనం ముందుకు సాగిపోవాలి. అదే దేవుని యొక్క ఉద్దేశం, అదే దేవుని ఏర్పాటు. వాళ్ళ దేవుని సన్నిధిలో చేరి ప్రార్థించాలి అని నేర్చుకున్నాం. ఆ ప్రార్థించిన వాడు దేవుని శక్తి చేత నింపబడాలి అని కూడా మనం నేర్చుకున్నాం. కాబట్టి ఈ సహవాసములో ఎదుగుడు ద్వారా, ఈ సహవాసములో దేవుని ఆత్మను పొందుకోవడం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అపవాదికి లోబడకుండా ఒకరికి ఒకరు బుద్ధి జ్ఞానాలను నేర్చుకోవాలి. ఒకరికి ఒకరు బుద్ధి జ్ఞానం దేవుని సన్నిధిలో ఈ ఆత్మీయత దాగి ఉంది. చూడండి, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం ఒక్కసారి చూడండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 13, 15 వచనాలు కలిసి ఉన్నాయి. నేడు మీరాయన శబ్దము వినడేలా కోపం పుట్టించినప్పుడు వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పెను కనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడునూ కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకొని, ప్రతి దినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకొని, ప్రతి దినము సహవాసం చేయాలి, ప్రతి దినం వాక్యాన్ని ధ్యానం చేయాలి, ప్రతి దినం ప్రార్థన చేయాలి, ప్రతి దినం మనం పరీక్షించుకొని మనం దిద్దుకోవడానికి ప్రయాసపడాలి. కాబట్టి ఆయన సహవాసములో ఎదగడానికి అనువైన అనేక ఆత్మీయ విషయాలు దేవుడు మనతో మాట్లాడతాడు. కాబట్టి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఒక విషయం చెప్పి ముగిస్తారు. ఇన్ని చేయవలసిన మనం ఆఖరిగా లూకా సువార్త 9వ అధ్యాయం, లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనాన్ని చూస్తే ప్రభు అంటాడు, మనను అనుదినము ప్రభు యొక్క శిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించమంటాడు. చూడండి, 9వ అధ్యాయం 23వ వచనం. మరియు ఆయన అందరితో ఇట్లెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన శిలువను ఎత్తుకొని ప్రతిదినము శ్రమ, శిలువ శ్రమను జ్ఞాపకం చేస్తుంది. ప్రతి దినము ఏదో రకమైన శ్రమ, ప్రతి దినము ఏదో రకమైనటువంటి వేదన, ప్రతి దినము ఏదో రకమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఏమి ఉన్నా అవి నిన్ను బట్టి నీవే, ఆ శ్రమలు నీవే, ప్రభు నిమిత్తం కాదు, నిన్ను బట్టి వాటిని భరించి ప్రభుని వెంబడించాలి. ప్రభుని వెంబడించగలిగితే సదాకాలము నువ్వు ఆయనతో పాటు ఉంటావు, సదాకాలము నీవు ఆయనతో పాటు నివాసము చేస్తావు, సదాకాలము దేవుని ఆయన సన్నిధిలో దొరికే ఆనందాన్ని అనుభవించగలుగుతావు, సదాకాలము దేవుని ఆత్మతో నింపబడతావు,
సదాకాలము దేవుని కార్యాలను రుచి చూడగలుగుతాం. సదాకాలము ఆయన ఇచ్చే ఆనందాన్ని అనుభవించగలుగుతాం. సదాకాలము ఆయన మందిరములో ప్రవహించే ఆత్మీయతను అనుభవించగలుగుతాం. ఇది దేవుని కృప. ప్రియమైన వాళ్ళరా, అధికైన వాగ్దానం. ఆయన ఆరోడ వైపు వెళ్ళిపోయేటప్పుడు తండ్రి కుడి పార్శ్వం కూర్చుని విజ్ఞాపన చేయటానికి ఆయన సమయం ఆశ్రయాన్ని ఎరిగి ఆయన పునరుద్ధరణై 40 దినాలు మరి సంచరించి సజీవుడిగా కనపరుచుకొని ఆరోడ వైపు పోయాడు. ఆ సమయంలో ఆయన పలికిన అద్భుతమైన మాట, యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉంటాను. ఇది దేవుని వాగ్దానం. మనకు ప్రభు ఇచ్చిన గంభీరమైన వాగ్దానంలో ఇది కూడా ఒకటి. సదాకాలం ప్రభు మనతో ఉండడం. కష్టమైన, దుఃఖమైన, వేదనైన, కన్నీరైనా, అది ఏదైనా ప్రభు మనతో ఉంటాడు. మరణమైన, జీవమైన, కీడైన, మేలైన, ఆయన గొప్ప వాగ్దానం మనకి ఇచ్చాడు. నేను మీతో కూడా ఉంటాను. ప్రియమైన వాళ్ళరా, ఈ వాగ్దానం మనలో నెరవేర్చబడులాగున ప్రతి దినము మన ప్రభు మీద ఆధారపడాలి. ప్రతి దినం ఆయన సన్నిధిలో మోకరిల్లాలి. ప్రతి దినం ఆయన సహవాసాన్ని కోరుకోవాలి. ప్రతి దినం ఆయనతో మాట్లాడాలి, ప్రార్థన చేయాలి. ప్రతి దినం ఆయన వాక్యాన్ని చదవాలి. ప్రతి దినం ఆయన సన్నిధిలో మొరపెట్టాలి, విజ్ఞాపన చేయాలి. ప్రతి దినం మన తప్పిదాలు మనం సరి చేసుకోవాలి. ప్రతి దినం ప్రభు వాక్యం మీద ఆధారపడి ప్రతి దినం ఆయన మనకి ఇచ్చినటువంటి ఆ వాక్యాన్ని అందుకోవడానికి ఆ శిలువను భరించాలి. ఇలా ఎన్నో సత్యాలు ప్రభు మనకి బోధించుండగా మరి ఈ రోజు వీటిని మనం జ్ఞాపకం చేసుకుంటాం. మన దినములు శ్రేష్టమైనవిగా మలుచుకుంటూ ప్రభు సన్నిధిలో నిత్యము జీవించినట్లు మనం ప్రయాసపడవలసిన వారిని వచ్చినాం. కనుక ప్రస్తుతం ప్రపంచంలో నెలకొని ఉన్న పరిస్థితుల ప్రభావాన్ని మరి మనం అధిగమించడానికి ప్రార్థన చాలా అవసరం. అటువంటి ప్రార్థనా శక్తి కలిగిన వారమై మరి ముందుకు సాగుకోనట్లు, సదాకాలం ప్రభుత్వ నివాసం చేయనట్లు ఆయన మనందరికీ తోడుగా ఉండి నడిపింప చేయను కాక ప్రార్థించుకుందాం. ప్రేమ గల ప్రభువా, కృపగల మా పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మహిమ కలిగిన వాడా, సర్వశక్తి కలిగిన వాడా, సర్వోన్నతుడా, నీ పరిశుద్ధ పాదములకు స్తుతి వందనాలు. ఎంతవరకు ప్రభావమును ప్రేమించి అయ్యా మాతో ఉన్నావు, అందరి బట్టి మీ స్తోత్రాలు. పాటలలో, స్తుతి ఆరాధనలో, వాక్య ధ్యానంలో మాతో ఉన్నావు. మమ్మల్ని బలపరిచి నడిపిస్తూ ఉన్నావు. అయ్యా మీ రెక్కల చాటు మమ్మల్ని భద్రపరిచావు. ఈ సన్నిధి మాకు ఇచ్చావు. మేము ఎలా ఉండాలో మాతో మాట్లాడు. మేము ఎలా జీవించాలో మాకు నేర్పించావు. మేము ఎలా అపవాదిని ఎదిరించాలో మాకు అనేకమైన ఆత్మీయ సత్యాలు మా ముందు ఇచ్చావు. అలా మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి నడిపించిన వాడా నీకు వందనాలు. ఈ సీఎం ప్రార్థన మందిర బిడ్డలందరినీ మీరు ప్రభా ఒక్కొక్కరిని పేరు పేరున మీరు దర్శించమని, నేను వారిలో మీ ఆత్మ కార్యములు నేను ఉంచమని, నిత్యము నీ మీద ఆధారపడి నిత్యము ప్రభా నీపై నైనా వారి విశ్వాసమును కలిగి ఉండే వారిగా వారిని బలపరిచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. అలానే ఆన్లైన్ ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని విన్నారో అయ్యా వారందరి బట్టి కూడా మీకు వందనాలు. వారి ప్రభు ఒక్కొక్కరిని పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా మేమందరం కూడా విశ్వాస వీరులంగా, జయించే వీరులంగా, నేను నమ్మకమైనటువంటి ఆత్మీయతలు ఎదిగే వారికి మమ్మల్ని అందరినీ ప్రభు నీ కృపతో నింపండి. అలా నేను వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి. నేను మరి మీ చిత్తమైతే మరీసారి ఎలాగో కూడుకొని మీ నామాన్ని కనపరిచే పర్యంతం మా అందరితో మీరు నివాసం చేయండి. అయ్యో ఎవరు ప్రభా నేను బలహీనుడిగా ఉన్నారు, ఎవరు ప్రభా నీ ప్రేమకు దూరమై ఉన్నారు, ఎవరి శరీర బంధకాల చేత పట్టబడి ఉన్నారో అయ్యా వారి విషయమే ప్రత్యేకంగా ప్రార్థిస్తా ఉన్నాం. అయ్యో ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, ప్రతి కుటుంబాన్ని మీరు బలపరచండి. వారిలో ప్రవేశ బలహీనత లేకుండా మీ కృప ఇచ్చేయండి. అయ్యా ప్రతి ఒక్కరిని వారి వారి విశ్వాస పరిమాణాన్ని బట్టి మీరు దీవించమని, మీ ఆశీర్వాదాలు నింపమని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతి కుటుంబంలో మీరు ఉండండి. ప్రతి బిడ్డలో ప్రభాని ఎడల భయభక్తులు కలిగి జీవించే జీవితాలు ఉంచండి. అయ్యో నైనా అపవాదిని వెంబడించుకుండగా, లోకాన్ని వెంబడించుకుండగా నీ వైపు చూచి గురి ఎద్దకు పరిగెత్తగలిగే జీవితాలు, అయ్యా నీ మీద ఆధారపడగలిగే జీవితాలు, నీ ఎడల విశ్వాసంతో ముందుకు సాగిపడగలిగే జీవితాలు ప్రభావ బిడ్డలందరికీ దయచేయండి. సీఎను ప్రార్థన మంది బిడ్డలు మాత్రమే కాదు
ఆన్లైన్ లో ప్రభు ఈ వాక్యాన్ని వింటున్న వారందరిని దర్శించండి. వారి వారి కుటుంబాల మీద ఉండండి. వారి వారిని ప్రత్యేకమైన రీతిలో జ్ఞాపకం చేసుకోండి. ఎవరి శరీర బలహీనగా ఉన్నారు, ఎవరు ప్రభనైనా వారి వేదన, దుఃఖము, కన్నీరులో ఉన్నారు, అయ్యో వారిని మీరు దర్శించండి, వారిని విడిపింపచేయండి. వారి ప్రభు దీవెనకరమైన బిడ్డలుగా వచ్చండి. నేను వారి విశ్వాసాన్ని బట్టి, వారు పొందుకున్న మేలును బట్టి నేను మీ నామాన్ని కొనియాడే వారిగా మీ కృప తెచ్చండి. నీడలో భయభక్తులు కలిగిన వారిగా వారిని పెంచండి. ప్రభ నీ వైపు చూడగలిగే నేత్రాలు వారు దయచేయండి. ప్రతి విషయంలో ప్రభ నీ మీద ఆధారపడే జీవితాలు దయచేయండి. అలానే ప్రభావితమైన వాక్యాన్ని నూరంతరగా ఫలింప చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధి, మీ సహవాసం మాకు కావాలి, మీ కృప మాకు కావాలి. నీ కృప లేనిదే మేము ప్రభా జీవించి ఉండలేము. మీరు మాతో లేకపోతే మేము ఉండలేము ప్రభా. అయ్యా సదాకాలం మీరు మాతో ఉండండి. ప్రతి దినము మీరు మాతో ఉండండి. ప్రతి దినము ప్రభా నీ మీద ఆధారపడటం మాకు నేర్పించండి. ప్రతి దినము ప్రతి విషయంలో అయ్యా నీ వైపు చూడగలిగే నేత్రాలు మాకు దయచేయండి. లోకం కాదు, పాపం కాదు, ఈ శాపం కాదు ప్రభా, నీ వైపు చూడగలిగే నేత్రాలు. నేనా నీ ముఖము చూచి ఆ తేజస్సుతో నింపబడే జీవితాలు మాకు దయచేయండి. ఆ తేజో మహిమను మా మీద ప్రకాశింప చేయండి. నీ మహోన్నత మా మీద ప్రకాశింప చేయండి. అయ్యా మరి ప్రతి కుటుంబంలో మీ దీవెన ఉంచమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలా మరి తండ్రి విత్తబడే వాక్యాన్ని నూరంతలుగా ఫలింప చేయండి. అయ్యో నీ మాటలు మా హృదయాంతరంగాల్లో నిత్యము నివాసము చేయగలిగినట్లు, నిత్యము మమ్మల్ని ప్రభు నీ వాక్కుతో నింపబడగలిగినట్లు మమ్మల్ని అందరినీ దర్శించమని మేము ప్రార్థన చేస్తున్నాం. మా ప్రియులందరినీ అయ్యా, మా ప్రార్థనా బిడ్డలందరినీ నేను ప్రతి ఒక్కొక్కరిని ఎక్కడెక్కడ వారు ఉన్నా పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ స్థలంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, వారు ఎక్కడ ఉన్నా నీ బిడ్డలు కనుక ప్రభా వారి పట్ల నీ కృప చూపమని, అలా మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోమని, మమ్మల్ని మా కుటుంబాన్ని బలపరచమని, అయ్యా నీ కార్యములు మహోన్నతమైన కార్యాలు మా కుటుంబాల్లో కూడా జరిగించమని, అలా ప్రభా నీ కనుదృష్టి మా మీద ఉంచమని, నీ చైతన్యంలో మమ్మల్ని రాసి ఉంచి మీరే మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తున్నాం. విత్తబడ్డ వాక్యాన్ని ప్రభా అందరూ హృదయాల్లో స్థిరపరిచి నూరంతలుగా ఫలించే కృప చూపి, మీ చిత్తమైతే మరొకసారి మీ సన్నిధి మాకు అనుగ్రహించి మీ సన్నిధిలో, మీ సహవాసంలో నిత్యము జీవించినట్లుగా దుష్ట శక్తులన్నీ యేసు నామములో బంధించి వేస్తూ మీ కాపుదల, మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించమని త్వరలో మా కొరకు తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపింప చేయనుగాక. ఆమేన్. ఆశీర్వాదముల్ మా మీద వర్షింపజేయుమీశా, ఆశతో నమ్మి ఉన్నాము నీ సత్య వాగ్దత్తము. ఈ మారి మీద కుమ్మరించుము దేవా, కమ్మరా ప్రేమ వర్షము కుమ్మరించుము